సలసల మా రక్తం మరుగుతుంది, భగ 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 మా గుండె మండుతుంది. సలసల మా రక్తం మరుగుతుంది, భగ 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 మా గుండె మండుతుంది. ఎవ్వడురా అమ్మేది, ఎవ్వడురా కొనేది, ఎవ్వడురా అమ్మేది, ఎవ్వడురా కొనేది. కొనటానికి ఆడెవ్వడు, అమ్మటానికి ఎవ్వడు, వాడెవ్వడు వీడెవ్వడు, నడుమ బ్రోకరోడెవ్వడు, ఇది మా పౌరుల హక్కు. మా విశాఖ ఉక్కు, ఇది మా బతుకుల దిక్కు. జాతిని నడిపించే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉందండి. దీన్ని ఇవాళ 2 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ సామర్థ్యంతో ఉత్పత్తి చేయటం లేదు. తద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నష్టాలు అనేటువంటి ఏర్పడుతున్నాయి. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పూర్తి స్థాయిలో ఉత్పత్తి తీస్తే తద్వారానే లాభాలు అనేటువంటివి వస్తాయి. ఇలాగే మీరు సెయిల్ అనేటువంటిది ఎందుకు కలపాలనేది 2030 నాటికి దేశంలో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో కలిపి ఇవాళ 150 మిలియన్ టన్నుల స్టీల్ అనేటువంటిది ఇవాళ ఉత్పత్తి జరుగుతుంది. అలాగే 2030 నాటికి 300 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేయాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం తాలూకా నిర్ణయం. ఆ నిర్ణయం మేరకే ఈ రకంగా ఇవాళ 1,00,000 కోట్లతోటి సెయిల్ స్టీల్ ప్లాంట్ని విస్తరణ చేస్తున్నారు. ఆ విస్తరణలో భాగంగా కొన్ని అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఆ అవాంతరాలు ఏర్పడకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెయిల్లో మెర్జ్ చేస్తే తద్వారా ఉపయోగమైనటువంటిది ఎక్కువ వస్తుంది. 20 మిలియన్ టన్నులు స్టీల్ ఉత్పత్తి చేయడానికి అవసరమైనటువంటి ల్యాండ్ బ్యాంక్ ఇక్కడ ఉంది. కాబట్టి దీన్ని సెయిల్లో మెర్జ్ చేయడం ద్వారా 20 మిలియన్ టన్నులు ఉత్పత్తి జరిగితే వాళ్ళు చెప్తున్నట్టుగా 300 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దీన్ని సెయిల్లో మెర్జ్ చేయాలనేటువంటిది మా ప్రధానమైన డిమాండ్. దీన్ని విస్తరణ చేయడం ద్వారా నిర్వాసితులకి 8,500 మంది నిర్వాసితులకు ఉపాధి కలుగుతుంది. ఆ ఉపాధిని మనం కన్ఫైన్ చేయడానికి కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఇవాళ సబ్ కమిటీ, రేపు కేంద్ర కమిటీ నిర్ణయాలు చేస్తున్నాయి. దానిలో భాగంగానే ఇవాళ జేఏసీ రాస్తారోకోలు నిర్వహించాం. ఈ రాస్తారోకోలనైనా సరే పరిగణనలో తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్టీల్ ప్లాంట్ CITగా డిమాండ్ చేస్తాం.